అయ్యా నేను నా జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ ధనాన్ని ఆ శ్రీవారి యొక్క హుండీలో నేను ఎందుకు సమర్పించాలి? ఎందుకంటే స్వామివారి చెంతే నిరంతరం ఉంటుంది కదా లక్ష్మీదేవి, ఇంకా మా దగ్గరే ఉండదు. మా దగ్గర చెంచల రూపంలో ఉండేటువంటి ఆ లక్ష్మి అచంచల రూపంలో నిరంతరం స్వామివారి యొక్క హృదయం దగ్గరే ఉంటుంది, ఎప్పుడూ కూడా హృదయలక్ష్మి వలె. మరి ఆ స్వామికి ఎందుకు మేము ధనాన్ని సమర్పించాలి? హుండీ రూపంలో మనం అప్పుడప్పుడు సమర్పిస్తాం కదా, వెళ్ళినప్పుడు ఆ కార్యం చేయకుండా రాం మరి మనం అందరం కూడా. అందులో ఏదైనా ఒక తత్వం దాగి ఉందా అంటే ఖచ్చితముగా దాగి ఉంది. ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గోవిందుడి యొక్క అనుగ్రహించి పరమాత్మ యొక్క రూపం ఉంది కదా, అది చాలా విశేషమైనటువంటి రూపం. ఆ పరమాత్మ యొక్క రూపం ఏమి చెబుతోంది? పరమాత్మ యొక్క ఒక హస్తమేమో ఇలా కిందకి చూపుతూ ఉంటుంది, ఒక హస్తమేమో ఇలా నడుము మీద పెట్టుకొని ఉంటుంది. మనం చాలా దగ్గరలో ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ దేవతామూర్తుల యొక్క హస్తము చూస్తే ఆశీర్వాదం చేస్తున్నట్టు ఇలా ఉంటుంది, కానీ ఒక తిరుమల దివ్యక్షేత్రంలో మాత్రం స్వామివారి యొక్క హస్తం కిందకు ఉంటుంది. అంటే అర్థం ఏమిటండి? ఇది ఆశీర్వాదమా? కాదే. ఆశీర్వాదం అంటే ఇలా అంటాం కానీ ఇలా అనం కదా. అక్కడ ఒక తత్వం చెప్పారు పెద్దవాళ్ళు. స్వామి అంటున్నట్ట, మత్పాదౌ శరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తథా అని. అయ్యా నీ వచ్చి నా యొక్క పాదములను ఆశ్రయించు, ఈ సంసార సాగరం నీకు నడుము కన్నా మించకుండా నేను కాపాడుతాను అని తన యొక్క రెండు చేతులతో చూపిస్తున్నాడు స్వామి. అంటే స్వామివారు ఏం చేస్తున్నారు? మనం దశావతారాలన్నీ కూడా చూద్దాం. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ ఇత్యాది అవతారాలలో ప్రతి ఒక్క అవతారంలోనూ కూడా స్వామి ఒక రాక్షస సంహారం చేయడం, ఆ రాక్షసుని బారి నుండి భక్తులందరినీ కూడా కాపాడడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించాడు, వేదాల్ని రక్షించాడు, ఈ కథలన్నీ కూడా మనకు తెలుసు కదా. కానీ శ్రీ వెంకటేశ్వర అవతారంలో స్వామి ఎవరినైనా రాక్షసుని సంహరించాడా? లేదే. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారంలో ఏదైనా గొప్ప యుద్ధం చేసి తన యొక్క భక్తులందరికీ రక్షణ కల్పించాడా? లేదే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారాన్ని బాగా చరిత్రని మనం కాస్త చదువుకొని చూస్తే, స్వామి వెంకటేశ్వర అవతారంలో శ్రీనివాసుడుగా వచ్చారు, పద్మావతి అమ్మవారితో చక్కగా వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చేసుకున్న తర్వాత ఈ సంసారంలో ఉండేటువంటి స్థితిగతులన్నీ కూడా చూసి 7 అడుగుల వెనక్కి వెళ్ళి తానే స్వయంగా శిలా విగ్రహ రూపంలోకి మారిపోయారు. మరి ఎక్కడా కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇత్యాది కార్యాలు ఎక్కడ ఉన్నాయి ఈ అవతారంలో అని మనకు సందేహం కలుగుతుంది. అందుకే ఈ అవతారం చాలా గొప్పది, నిత్య నూతనమైనటువంటి అవతారం. ఎందుకు ఆ మాట అంటున్నాము అంటే, ఈ అవతారం స్వామి అర్చావతారంలో వచ్చిన తరువాత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నీ కూడా చేస్తుంది. చూడండి, మరి ఇన్ని వేల కోట్ల మంది మనలాంటి వాళ్ళం అందరం కూడా సంసార సాగరంలో లోతుల్లో మునిగిపోతూ తేలిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలలో ఉన్నటువంటి మనందరం స్వామివారి దగ్గరికి వెడితే ఆయన ఒకే ఒక్క మాట, నా పాదాలు నువ్వు ఆశ్రయించవయ్యా, నీకేమీ కూడా కష్టం రాదు అని చెప్పి ఆకాశరాజు దగ్గర అప్పు తీసుకొని మరీ వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ఈ గృహస్థాశ్రమంలో నుంచి ఎలా బయటపడాలో తానే స్వయంగా అనుభవం తెచ్చుకొని విగ్రహ రూపంలో ఉండి ఆ గృహస్థాశ్రమంలో సంసార సాగరంలో పడి ఉన్న మనలాంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. పాపం మరి ఆయన చేసినటువంటి అప్పు ఎవరు తీర్చాలి? అందుకే ఈ రోజుకి కూడా వడ్డీ కాసుల వాడి దగ్గరికి మనం వెడితే, స్వామి సంసార సాగరంలో మేము పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పోగొట్టడానికి నీవు మాకున్నావు, 7 కొండల మీద 7 అడుగుల రూపంలో చక్కగా దివ్యమంగళ విగ్రహ రూపుడై నేను రక్షిస్తానంటూ నిరంతరం కూడా 365 రోజులు 24 గంటలు మా కోసం ఇక్కడ నిలబడి ఉన్నావే స్వామి. నీవు పాపం మా కోసం అప్పట్లో ఆకాశరాజు దగ్గర అప్పు చేశావా? ఆ అప్పు తీర్చడానికి ఇదిగో నా వంతు అని చెప్పి స్వామివారి దగ్గర హుండీలో మనం సమర్పించడం జరుగుతుంది. ఈ హుండీలో సమర్పణ చేయడం నిజానికి స్వామివారు అప్పు తీర్చడానికని కాదు,
మనకున్న సంసార భారాన్ని మనం తొలగించుకోవడానికి. ఎందుకంటే ఏదైతే స్వామివారి యొక్క హుండీలో మనం సమర్పణ చేస్తామో ఆ ఫలం ఖచ్చితంగా వస్తుంది. మీరు బాగా చూస్తే స్వామివారి యొక్క హుండీలో కేవలము ధనాన్ని మాత్రమే సమర్పించరు భక్తులు. మనం ఆ తిరుమల దివ్య మాడవీధుల్లో చూస్తే కొందరు చిన్న చిన్న వెండి ప్రతిమలన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఆ వెండి ప్రతిమలలో ఒక చెయ్యి బొమ్మ, ఒక కాలు బొమ్మ, ఒక శిరస్సు బొమ్మ, ఒక మానవాకార రూపమైనటువంటి బొమ్మ, ఇలా ఎన్నో అమ్ముతారు. అవి కూడా కొని స్వామివారి యొక్క హుండీలో దక్షిణతో కలిపి వేస్తారు భక్తులు. అంటే అక్కడ ఫలితం ఏమిటి కోరిక భక్తులది అని బాగా మనం ఆలోచిస్తే, ఒక భక్తుడికి పాపం వాళ్ళ అమ్మగారి యొక్క ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, వాళ్ళ అమ్మగారికి ఏదో పాపం కాలు బాగోలేదు అంటే అక్కడ ఉన్నటువంటి వెండి రూపంలో ఉన్నటువంటి ఒక కాలు ఆకారంలో ఉన్నటువంటి ఒక ప్రతిమను కొని అతను దక్షిణతో కలిపి స్వామివారి యొక్క హుండీలో వేస్తాడు. నమ్మకం చూడండి, ఖచ్చితముగా వాళ్ళ అమ్మగారికి ఏ అవయవం అయితే బాగోలేదో అది బాగైపోతుంది. ఇలా ఎంతో మంది ఈ రోజుకి కూడా కొన్ని వేల కోట్ల మంది అక్కడ ప్రత్యక్షంగా ఫలాన్ని పొంది మళ్ళీ ఈ కార్యాలు చేస్తూ ఉంటారు. నిజంగా ప్రత్యక్ష ఫలాన్ని చూడగలిగినటువంటి ఏకైక గొప్ప క్షేత్రం తిరుమల దివ్య క్షేత్రం. అటువంటి తిరుమల దివ్య క్షేత్రంలో మనం కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ వడ్డీ కాసుల వాడికి మన యొక్క సంసార భారాన్ని కాస్త తగ్గించుకోవడానికి కొంతైనా వడ్డీ కాసులు వాడికి ఆ హుండీలో మనం సమర్పించాలి. అలా సమర్పించి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందాలి.